ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. కీర్తనలు 94వ సంకీర్తన 13వ వచనము. నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో శ్రేష్టమైన వాగ్దానము పరలోకపు తండ్రి మనకి ఈరోజు అనుగ్రహిస్తున్నాడు. ఈ రోజుల్లో దుష్టులు, బలాత్కారులు ఎంతో నెమ్మదిగా సౌఖ్యంగా ఉంటారు. న్యాయముగా నీతిగా నడుచుకున్న వారు ఎన్నో బాధలు, కష్టాలు అనుభవిస్తున్నారు కాదంటారా? అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులు అనుకుంటారు, మేము ఇంతగా దేవుని యందు భయభక్తులు కలిగి ఈ లోకాశలను వదిలి ఆత్మీయ యాత్రలో కొనసాగుతున్నాం కదా, మాకెందుకు ఎన్ని కష్టములు, మా ఫలితం ఎంతేనా అని వాపోతున్నారేమో, వ్యసన పడుతున్నారేమో. బాధపడకండి. దేవుడు సెలవిస్తున్నాడు, మీ శ్రమ దినాలు, కష్టకాలములు సమాప్తి చేస్తాను. ప్రేమగల పరలోకపు తండ్రి ఈ మాట సెలవిస్తున్నాడు. ఆయన యందు సంపూర్ణ విశ్వాసం కలిగి నీతి కార్యములో, నమ్మకత్వము, విశ్వాసంలో కొనసాగితే దేవుడు వాక్యంలో చెప్పిన వాగ్దానము కష్టదినములు పోగొట్టి నెమ్మది కలుగు చేస్తా అని సెలవిస్తున్నాడు. కాబట్టి ఇటు కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించలాగున నీతి మార్గంలో నెమ్మదిగా, నమ్మకంగా నడుస్తూ ఈ కృపను మనము పొందుకుందాం. రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానాన్ని మనం పొందుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీరు ఇచ్చే శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాయా. నీతిమంతుల కష్టదినములు పోగొట్టి వారికి నెమ్మది కలుగజేస్తామని సెలవిస్తున్నాయా. ఈరోజు ప్రభువా, నీతిగా, న్యాయంగా, నిర్దోషంగా నడిచే ప్రభువా నీ బిడ్డలను ప్రభు మీరు చూస్తున్నారయ్యా. వారు పడే కష్టాలు, వేదన, యాతన ప్రభువా చూచిన దేవుడవు ప్రభువా, నీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం. జ్ఞాపకం చేసుకున్న దేవుడవయ్యా. నీతి న్యాయముల్ని సింహాసనముకు ఆధారములు తండ్రి, జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభువా, వాక్యం సెలవిస్తుంది, నిజమే తండ్రి. ప్రభువా, అయా కష్టదినములు పోగొట్టి నెమ్మది కలిగజేస్తాను వాగ్దానం చేస్తున్న ప్రభువా. అయా కష్టాలు ఉన్న ప్రభా నీ బిడ్డలను ప్రభా ఈ ఉదయకాలం ప్రార్థనలు ఎక్కివిచ్చిన ప్రతి ఒక్కరి ప్రభా ఎటువంటి కష్టములు, దుఃఖములు వారు వెంటాడుతున్నాయో ప్రభా, బాధలు, ఇరుకులు, అనారోగ్య పరిస్థితులు తండ్రి, అరాచకాలు, అన్యాయములు ప్రభా సహిస్తూ భరిస్తూ నీ బిడ్డలు తండ్రి ఓర్పుతో ప్రభా తమ జీవితాలు ప్రభా మీకు సమర్పించి కొనసాగుతున్నారు ప్రభా. కృప దయచేయండి అయ్యా, కనికరించండి. న్యాయం చేయడం యెహోవాకు నాకు ఇష్టమని సెలవిస్తున్నారు దేవా. నీ బిడ్డలందరి జ్ఞాపకం చేసుకొని ప్రభువా నెమ్మది కలుగజేయండి. దుఃఖ దినములు సమాప్తి చేయండి. కన్నీరు తుడిచి ప్రభువా కన్నీటికి జవాబు దయచేసి ఆనందభరితులుగా చేయమని వేడుకోవచ్చు. దినమంతటి కావాల్సిన కృపా, కాపుదల, భద్రత ప్రార్థనలకు వచ్చి వారందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రేమతో సంఘ కాపరి ఎల్బెతెల్ సువార్త సంఘం, దుర్గం జిల్లా.